హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధ్యానులు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ మాస్టర్ సమాధానాలు. ఒక్కొక్కప్పుడు ధ్యానం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడెలా? ఇంట్రెస్ట్ లేనప్పుడు ధ్యానం చేయవద్దు. ఆకలి అయినప్పుడే తినాలి. జిలేబీ బాగుంటుంది, అయినా ఆకలి లేనప్పుడు తినకూడదు. అలా ఇంట్రెస్ట్ లేనప్పుడు ధ్యానమే కాదు, ఏ పని చేయకూడదు. ఇంట్రెస్ట్ ఉండి అందరూ ఏం అంటారో అని చేయకుండా ఉండవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1000 మంది మిమ్మల్ని భయపెడుతున్నా మీరు చేయాలి. ప్రహ్లాదుడికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికీ భయపడాల. ఇంట్రెస్ట్ ఉంటే తండ్రికైనా తల్లికైనా భయపడవలసిన పని లేదు. పరీక్షలు ఎదుర్కోవటానికి ప్రతిరోజు చేసే ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? టెన్షన్ వస్తోంది, చదివినది జ్ఞాపకం రావు. పరీక్షలు వ్రాస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది? ఆ టెన్షన్ తీసేస్తే భయం పోతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు టెన్షన్ లేని స్థితి అనుభవంలోకి వస్తుంది. చాలాసార్లు రిహార్సల్ వేసుకుంటే స్టేజ్ మీద చక్కగా నటించగలం. ప్రతిరోజు ధ్యానంలో టెన్షన్ లేని స్థితిని ప్రయత్నపూర్వకంగా నేర్చుకుంటే పరీక్షల భయం లేకుండా ఎదుర్కోవచ్చు. ధ్యానంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ తప్పించుకుంటూ ఎలా పోతావో అదేవిధంగా ప్రావీణ్యత సంపాదించడం ద్వారా అన్ని రకాల ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఒక ప్రత్యేకమైన ఆసనం అంటే కూర్చునే విధానం ధ్యానానికి ఉపయోగపడుతుందా? అక్కర్లేదు. మీరు సుఖంగా ఇబ్బంది లేకుండా ఏ భంగిమలోనైనా కూర్చోవచ్చు. నన్ను డాక్టర్ అవ్వమంటారా, ఇంజనీర్ అవ్వమంటారా? నేను ఇంజనీర్ కమ్మంటాను, ఎందుకంటే నాకు డాక్టర్ల మీద నమ్మకం లేదు. మీకు డాక్టర్ అవ్వాలని ఉంటే ధ్యానం ద్వారా దివ్యశిక్ష సంపాదించుకోండి. దాని ద్వారా వ్యాధులు ఎలా వస్తాయో మరి ఎలా నివారించుకోవచ్చో తెలుస్తుంది. మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందా? మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మన ఆలోచనలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అందుకే మాంసాహారం మానాలి. మాంసాహారం మనలో హింసా ప్రవృత్తిని పెంచుతుంది. అందుకే పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. సైంటిస్ట్కి ఫిలాసఫర్కి తేడా ఏమిటి? జ్ఞాన సముపార్జన అంటే ప్రీతి కలవారు ఫిలాసఫర్ అయితే తప్ప సైంటిస్ట్ కాలేడు. నేను చదవటానికి ఒక మంచి పుస్తకం తెలియచేయండి. రిచర్డ్ బాక్ రాసిన జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఈ పుస్తకం ఎందరినో ప్రభావితం చేసింది. ఒక సీగల్ పక్షి గురించిన కథ ఇందులో ఉంది. విద్యార్థులందరూ ఈ పుస్తకం తప్పక చదవాలి. ధ్యానం అన్నది ఇండియా పాకిస్తాన్ సమస్యను తీర్చుతుందా? ధ్యానానికి ఇండియా పాకిస్తాన్ సమస్యకు సంబంధం లేదు. కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపలేకపోయాడు. గాంధీజీ ఇండియా పాకిస్తాన్ని విభజనని ఆపలేకపోయారు. ధ్యానం వ్యక్తిగతంగా మార్పు తెస్తుంది. నా ధ్యానం నీ సమస్యలు తీర్చదు. ఇండియా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అందరూ కలిసి ధ్యానం చేస్తే సమస్యలు ఉండవు. ఇప్పుడు చెప్పండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి? నేను ధ్యానం చేయాలి, మీరు ధ్యానం చేయాలి, మరి అందరి చేత ధ్యానం చేయించాలి. మీరు అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం చదివారా? ఆయన కూడా ఒక యోగి అని అనుకుంటున్నారా? ఆ పుస్తకం చదివాను. ఆయన యోగి కాదు, ఒక యోగీశ్వరుడు. థ్యాంక్ యూ.